అన్న వదిన ఆ పట్టణంలో ఉంటారు. అన్న వదిన ఆ పట్టణంలో ఉంటే తమ్ముడు కాబట్టి నిన్ను తన ఇంట్లోకి చేర్చుకుంటాడు అన్న, చేర్చుకుంటుంది వదిన. నువ్వు వచ్చింది చదువుకోవడానికే అన్నంత మాత్రాన ఎంతసేపు చదువుకుంటూ అక్కడ వాళ్ళు వండి పెట్టింది మేస్తూ ఉండమాకు. కాస్తో కోస్తో ఆ ఇంట్లో సహాయపడు, కాస్తో కోస్తో వదినకు సహాయపడు. కాస్త నీళ్లు పట్టడమో, కాస్త కూరగాయలు తీసుకురావడమో, ఏదో విధంగా ఆ ఇంట్లో నువ్వు సహాయపడడం నేర్చుకో. ఎప్పుడూ కూడా నీకు పట్టెడు మెతుకులు పెట్టేటటువంటి వారికి భారంగా ఉండమాకు. మా చెల్లి అక్కింట్లో చదువుకోవడానికి ఉండొచ్చు, నువ్వు పట్టణానికి వెళ్ళి అక్క ఇంట్లో, అక్క బావ ఉన్న ఇంట్లో చదువుకోవడానికి వాళ్ళు ఏమే పట్టణం వచ్చి మాతో పాటు ఉండి చదువుకో. నువ్వు కాస్త చదువుకొని ప్రయోజకురాలు అయితే రేపొద్దున పెళ్లి చేసుకుంటే నువ్వు బాగుంటుంది కాబట్టి మా దగ్గరికి వచ్చి చదువుకో అన్నారే అనుకో. వచ్చి వాళ్ళ ఇంట్లో చదువుకుంటూ అక్క వంట చేసి పెడుతూ ఉంటే ప్లేట్లు ఖాళీ చేసే పని పెట్టుకో, మాకు సహాయం చేయి. ఇల్లు ఓడ్చడం కావచ్చు, అంట్లు తోవడం కావచ్చు, బట్టలు ఉతకటం కావచ్చు, అక్కకు తోడుగా ఉండు, అక్కకు చేదోడు వాదోడుగా ఉండు. అది మంచి పద్ధతి. అంతేగాని అక్కింట్లో ఉంటూ అక్క పెట్టింది తింటూ దున్నపోతులో పడుకున్నావు అనుకో, బావ ఏం చేస్తాడు, దీన్ని ముందు బయటికి పంపించండి అంటాడు. అంతేనా కాదా? సేమ్ థింగ్. వదిన గారు పెట్టింది చక్కగా మేస్తూ దున్నపోతులో నువ్వు పడుకొని ఒకవేళ నువ్వు టైం వేస్ట్ చేస్తున్నట్లయితే వదిన ఏమంటుంది? ఖచ్చితంగా ఏదో ఒక రోజు, ఏమండి తమ్ముడని తీసుకొచ్చి పెట్టారు కానీ వీడికి అసలు బాధ్యత తెలియదు, తింటున్నాడు పడుకుంటున్నాడు. ముందు వాడికి బాధ్యతలు నేర్పించండి, కష్టపడడం నేర్పించండి, కాస్త సహాయపడడం నేర్పించండి. లేదంటే బయటకు తోలేసేయండి. ఎప్పుడైనా ఎక్కడైనా ఎవరైనా కనికరపడి నిన్ను చేరదీసి పట్టెడు మెతుకులు పెడితే ఆ ఇంట్లో ఉన్న వారి కష్టంలో పాలు పంచుకో, వారు పడే ప్రయాసలో పాలు పంచుకో. అంతేగాని ప్లేట్లలో పాలు పంచుకోవడం కాదు. చూడండి యాకోబు ఏం చేశాడో, తెగిపోయిన గాలి పట్టంలా అర్ధంతరంగా వచ్చి వీళ్ళ ఇంట్లో పడ్డాను. కూర్చుని మేస్తే ఏం బాగుంటుంది? కష్టపడితేనే బాగుంటుంది. మావయ్య అడగకుండానే కష్టపడ్డాడండి.